బౌండరీస్ సెట్ చేయడం ఎంతవరకు అవసరం? టైం బ్యాలెన్స్, అదంతా టైం కరెక్ట్గా పెట్టుకొని మనం ఇవి ప్లాన్ చేసుకొని రెండు మిక్స్ చేయవద్దు. తరుణ్ ఇంట్లో ఉంటే అన్నీ చేసి పెట్టేసి ఇట్లా రాగానే నన్ను చూడగానే కనీసం వెన్నీ లేవా అని అంటాడు. ఏదో ఒకటి అడుగుతావు, ఏంద్రా అమ్మని చూడగానే అంటాను నేను. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎంకరేజ్ చేయడంలో కంపెనీస్ బాధ్యత ఉంటుందా? ప్రెషర్స్ ఉన్నా కానీ వాళ్ళు దే ప్లాన్ అన్నమాట. కొన్ని కంపెనీస్లో ఉంటుంది ఇట్లా తిరిగి మాట్లాడితే కూడా అక్కడ ఏబ్రహాం లింకన్ చెప్పినట్టు యూ హ్యావ్ టు కట్ అ ట్రీ అంటే ఆయనకు ఒక 6 hours ఇస్తే 4 hours ఐ విల్ టేక్ టు షార్పన్ ది యాక్స్ ఇట్ సెల్ఫ్ అనేసి. అంటే అంత వర్క్లో ప్రొడక్టివ్గా ఉంటూ ఫ్యామిలీని సొంత ఇంట్రెస్ట్లని మెయింటైన్ చేయడానికి మీరు ఎలాంటి ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్ చేసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీని మంచిగా మెయింటైన్ చేయాలి అనేది, నాకు మాత్రం కాదు. ఈ రోజుల్లో చాలామంది అంటే వర్క్లో బిజీ అంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ బిహేవ్ విత్ దెమ్. బ్యాలెన్స్ అన్నది అది ఇట్లా ఎక్కువైనా కష్టమే, ఇట్లా ఎక్కువైనా కష్టమే. హలో అండి, నేను మహా. వెల్కమ్ టు గీతాయన. ఆవిడ షూటింగ్కి వెళ్లే ముందు తరుణ్ భాస్కర్ గారి స్కెడ్యూల్ కనుక్కొని తనకి అన్ని సమకూర్చుకొని వస్తారు. ఇంట్లో ఉన్న నాన్నగారికి భోజనం అందించే టైంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో సింపుల్గా దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఈరోజు మనతో ఉన్నారు గీతా భాస్కర్ దాస్యం, టీచర్, యాక్ట్రెస్, స్కిల్స్ ట్రైనర్ అండ్ CEO ఆఫ్ ఇండిఫెమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో మహా, చెప్పు మ్యామ్. ఈరోజు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అది మీ దగ్గరే మేజర్గా నేర్చుకోవాలి మేము కూడా. చెప్పు. సో మీ దృష్టిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అది ఎలా ఉండాలి ఒకసారి? వర్క్ అంటే ఇప్పుడు ఇంట్లో చేసేది కూడా వర్కే కదా. అంటే వర్క్ అనేది కాదు, ఇంట్లో చేసేది వచ్చి కనెక్టెడ్ టు ద ఫ్యామిలీ అనమాట. మళ్ళీ బయట పోయినాక అది కూడా ఇట్ ఇస్ కనెక్టెడ్ కదా, అక్కడ కూడా ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటున్నాం మనం. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. నేను ఎప్పుడు అంటా ఈ థ్రెషోల్డ్ నుంచి అంటే ఈ గుమ్మం నుంచి ఆ గుమ్మం పోయేటప్పుడు మళ్ళీ మా అమ్మ చెప్పింది అనమాట, మర్చిపోవాలి ఇవి అక్కడ తీసుకుపోదు, అక్కడిది ఇక్కడ తీసుకురావద్దని. కానీ తప్పదు, వర్క్ అయితే తీసుకురావచ్చు కానీ కొన్ని అవుతాయి కదా. అంటే ఇక్కడ ఇంట్లో కూడా కొన్ని సడన్గా స్ట్రెస్ ఉంటుంది, కోపాలు ఉంటాయి, చాలా అంటే ఎవ్రీడే సేమ్ ఉండదు కదా. సో అవి మనం అక్కడ ఆ స్ట్రెస్ అంతా తీసుకుపోవద్దు అక్కడికి, అక్కడ ఉన్న స్ట్రెస్ అంతా ఇక్కడికి తీసుకురావద్దు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఫస్ట్ థింగ్ దట్ వీ క్రియేట్ అవర్ సెల్వ్స్. బౌండరీస్ సెట్ చేయడం ఎంతవరకు అవసరం? ఇంటికి వెళ్ళాక మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఫోన్ కాల్స్ తీసుకోవడం ప్రాక్టికల్గా పాసిబుల్? అగైన్ టైం బ్యాలెన్స్, అదంతా టైం కరెక్ట్గా పెట్టుకొని మనం ఇవి ప్లాన్ చేసుకొని సో రెండు మిక్స్ చేయవద్దు. అబ్బా నాకు పని ఉంది, నాకు ఇది మెయిల్ పంపాలి, చేయాలి, నాకేం ఇప్పుడు పెట్టింది తినేసిపో అట్లా అనేసి అంటాం కదా యూజువల్లీ. మళ్ళీ నేనేం చేయలేను, అక్కడ చేసి పెట్టినా, మళ్ళీ నాకు చాలా స్ట్రెస్ ఉంది, చాలా పని ఉందని అంటాం, విసుక్కుంటాం. డెఫినెట్లీ ఎనీవన్, నాకు కూడా అవుతాయి అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఎవరికైనా. కానీ దాన్ని కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు తరుణ్ ఇంట్లో ఉంటే అన్నీ చేసి పెట్టేసి ఇట్లా రాగానే నన్ను చూడగానే కనీసం వెన్నీ లేవా అని అంటాడు. ఏదో ఒకటి అడుగుతావు, ఏంద్రా అమ్మని చూడగానే అంటాను నేను. బట్ అది మనం ఇస్తే వాడు తాగుతాడో లేదో అది ఒక తృప్తి, మనకు ఒక తృప్తి. వాడు తాగకుండా పోతే ఇంకా వాడికే తెలుస్తుంది. మొన్న అట్లనే చేసినాడు, నేను వేడి నీళ్ళు ఇవ్వు అని అన్నాడు. పెట్టినాక అమ్మ ఐ ఫర్గాట్ టు డ్రింక్ హాట్ వాటర్, నువ్వు తాగేసేయి అన్నాడు. సో అట్లా ఇంట్లో కూడా చూసుకోవాలి, బయట పోయినప్పుడు బయట కూడా కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అక్కడ ఏందని అంటే యు ఆర్ టేకింగ్, నాట్ ఓన్లీ టేకింగ్ అ సాలరీ, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ కనెక్టెడ్, అంతే కదా. అంటే ఇప్పుడు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. నేను ఏదైనా ఆఫీస్ అయినా కానీ ఆఫీస్ ప్రాఫిట్స్ కోసం మనం పనిచేస్తున్నాం. వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్ చేస్తాం. ఒక్కొక్కసారి సడన్గా ఎవరో వస్తారు, లేకపోతే వేరే ఏదైనా పని ఉంటుంది. somehow we have to balance it and control ourselves. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎంకరేజ్ చేయడంలో కంపెనీస్ బాధ్యత ఉంటుందా, లేక ఇది పూర్తిగా పర్సనల్? ఉంది కదా, కంపెనీ ఆల్సో టేక్స్ కదా. చాలా వరకు వాళ్ళు ఇప్పుడు స్కూల్ అనే వరకు ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తారు, తర్వాత వాళ్ళకి పూర్తిగా అన్ని క్లాసెస్ ఇవ్వకుండా వాళ్ళకి బ్రేక్స్ ఇస్తారు. అప్పటికీ కంప్లైంట్స్ ఉంటాయి. ఐ థింక్ హ్యూమన్ మెంటాలిటీ హ్యాస్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ ఎవ్రీథింగ్, అందరికీ ఉంటుంది.
బట్ వాళ్ళైతే చేస్తున్నారు. వాళ్ళు డెఫినెట్లీ దెర్ ఆర్ సో మెనీ యూనో లివరేజెస్. ఇప్పుడు కంపెనీస్లో ప్రెషర్స్ ఉన్నా కానీ వాళ్ళు చాలా వరకు దే ప్లాన్ అన్నమాట. కంపెనీస్కి ఫ్యామిలీస్ తోటి గెట్ టుగెదర్స్ కానీ బయట తీసుకొని పోవడం కానీ, వాళ్ళకి అంటే ఒక లౌంజ్ ఉంటుంది వేర్ దే కెన్ ఆల్సో గో అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్, ప్లే ఫర్ సమ్ టైమ్ అట్లా అనేది. కొన్ని కంపెనీస్లో ఉంటుంది. ఇట్లా తిరిగి మాట్లాడితే కూడా అక్కడ సీసీ కెమెరాస్ ఉంటుంది కదా, ఉంటుంది. అంటే పని చేసేటప్పుడు పని చేయని అంటారు అంతే. అక్కడ మళ్ళీ ఇట్స్ అ బిగ్ సర్కిల్ కదా, నువ్వు కరెక్ట్గా చేస్తేనే అక్కడ ప్రాఫిట్స్ వస్తేనే నీకు శాలరీ వస్తుంది. వర్క్లో ప్రొడక్టివ్గా ఉంటూ ఫ్యామిలీని సొంత ఇంట్రెస్ట్లని మెయింటైన్ చేయడానికి మీరు ఎలాంటి ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్ చేసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీని మంచిగా మెయింటైన్ చేయాలా అనేది, నాకు మాత్రం కాదు. మళ్ళీ అదే టైం పొద్దున్న లేచి ఏదేది చేసుకోవాలో ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసి పోవాలి నేను. సో కొంచెం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకొనడం అన్నీ, తర్వాత ఏమేమి చేయాలా అన్నది ప్లానింగ్ ఉండిందంటే టకటక అయిపోతుంది అక్కడ. అయిపోయినాక తర్వాత యూఆర్ ఫ్రీ, యూ కెన్ గో అండ్ డూ యువర్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు ఏబ్రహాం లింకన్ చెప్పినట్టు యూ హ్యావ్ టు కట్ అ ట్రీ అంటే ఆయనకు ఒక 6 hours ఇస్తే 4 hours ఐ విల్ టేక్ టు షార్పన్ ది యాక్స్ ఇట్ సెల్ఫ్ అనేసి. అంటే అంత టైం యూల్ హ్యావ్ టు స్పెండ్. అంటే ఒక జాబ్కు 6 hours ఇస్తారు. సో 4 hours ప్రిపరేషన్ అనమాట. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఎగ్జిక్యూషన్ విల్ బికమ్ ఈజీ. నేను చెప్పినాను కదా, ఎగ్జిక్యూషన్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఇప్పుడు నేను కొంచెం ఐ ఆల్సో సీన్ తరుణ్ అనమాట. తరుణ్ అని కాదు, సో మెనీ పీపుల్ బిఫోర్ యూ గెట్ ఆన్ టు ద సెట్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అన్నీ ప్రిపేర్ చేసుకొని అది స్క్రీన్ ప్లే అన్నీ అన్నీ స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అన్నీ రెడీగా ఉంటే ఇట్ టేక్స్ సచ్ లాంగ్, సో మెనీ ప్రీ ప్రొడక్షన్ అని ఎంత టైం పడుతుంది కదా. అదే షూట్ అన్నది షార్టర్ పీరియడ్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. సో షూట్ అన్నది ఇట్ బికమ్స్ ఈజియర్ ఇఫ్ ఇట్ ఇస్ ప్లాన్డ్. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ టైం పడుతుంది అనమాట. యాక్చువల్లీ మూవీలో నాకు తెలిసి అదే షూటింగే కొంచెం టైం తక్కువ ఉంటుంది అనమాట దాన్ ది ప్రీ ప్రొడక్షన్. ఈ మధ్య ఒక పాపులర్ పర్సనాలిటీ ఇలా అన్నారు మ్యామ్, మన కంట్రీ ప్రొడక్టివిటీ పెరగాలంటే అందరూ రోజుకి 11 to 12 hours వర్క్ చేయాలని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మనం అనుకుంటాం కానీ ఎగ్జాస్ట్ అయిపోతారు కదా. కొంచెం వీ నీడ్ టు రిలాక్స్ అ లిటిల్ అనమాట. పెరగాలి అనేసి ఒకటేసారి మనం చేసుకుంటూ పోతే దాని తర్వాత మనం కొంచెం కూడా రిలాక్సేషన్ లేకపోతే సరిగా ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం సరిగా ఫంక్షన్ చేయదు మైండ్. ద బ్రెయిన్ వోంట్ ఫంక్షన్ ప్రాపర్లీ. అంటే మనకు చిన్నప్పుడు చెప్పి నీకు తెలిసి ఉండొచ్చు, ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ అ డల్ బాయ్ అనేసి. దాంట్లో నుంచే తీసుకోవచ్చు కదా. సో వీ నీడ్ సమ్ రిలాక్సేషన్ ఆల్సో. మరి ఎందుకంటే ఆల్రెడీ ఆ వర్క్ తర్వాత ఫ్యామిలీ ఎన్నో ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్. ఒక కంట్రీ అంటే ఒక స్టేట్ ప్రొడక్టివిటీ కానీ ఒక కంట్రీకి ప్రొడక్టివిటీ కానీ ఇట్ డజంట్ డిపెండ్ టోటలీ ఆన్ వన్ పర్సన్ కదా. ఐ మీన్ వన్ యాంగిల్ ఆల్సో. There are so many other things that person has to look into. So it depends on person to person also, and it doesn't mean that you have to always dedicate yourself to work only. Work anadi also is equal to work at home also. Okay. And మన ఫ్యామిలీ పిల్లలు పాడైతున్నారు, పిల్లలకు టైం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాం చెప్పు. ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే అని. సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు దొరకట్లేదని యాజ్ అ మదర్గా దీన్ని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు నువ్వు ఒక నీ మైండ్లో ఒకటి ఉంది, యూఆర్ ఎ డిజైనర్, యూ వాంట్ టు డిజైన్, యూ హ్యావ్ టు గివ్ ద ప్రోడక్ట్ టుమారో కదా. మధ్యలో నేను ఏదైనా అడుగుతా, డైవర్షన్ అవుతుందా కదా అని అవుతుంది. అక్కడ టైం నీకు మైనస్ అవుతుందా అంటే నేను ఒక కాన్సెప్ట్ థీమ్ పెట్టిన ఆర్ట్లో కూడా టైం స్టీలర్స్ అనేది. సో ఐ హావ్ స్టోలెన్ లిటిల్ ఆఫ్ యువర్ టైం కదా. సో అది నీ మీద ఇట్ డెఫినెట్లీ ఎఫెక్టివ్ కదా. వాడు దొరకలేదని అంటే వాడు ఈఎన్ఈ 2 ఎప్పుడు చేస్తామని అంటున్నారు, మళ్ళీ వాడు దొరకలేదంటే ఏం చేయాలి చెప్పు. ఇట్ ఈస్ రాంగ్, యూ కాంట్ ఇంటర్ఫియర్. నేనే ఇంటర్ఫియర్ అవుతలేదు, నేనే ఎదురు చూడను, ఏది ఎక్కువ అడగాను నేను. అంటే ఒకసారి మా బ్రదర్ ఇన్లో సడన్లీ పాస్ట్ అవే. ఆ న్యూస్ నేను తరుణ్కు చెప్పాలని ఫోన్ చేస్తున్నాను. వాడు రాత్రి కొంచెం అంటే లేట్గా పండుకొని చెవులో ఇది పెట్టుకొనేసి పండుకున్నాడు అనమాట, పాటలు పెట్టుకొని. అస్సలు డోర్ కొడుతున్నా చేస్తున్నా లేవలేదు.
అదొక ఇన్సిడెంట్ అయింది. ఇంకొకటి ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఫోన్ చేస్తున్నా, టికెట్ బుక్ చేసుకోవాలి, పోవాలి, రావాలి కదా ఇమీడియట్లీ, బికాజ్ ఇట్స్ మై సిస్టర్స్ హస్బెండ్ అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేకుండా. సో మళ్ళా వాడు తర్వాత ఫోన్ చూసుకున్నాడు. ఇంటికి వచ్చే వరకు హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. సో మరీ ఒక ఎమర్జెన్సీ అంటే ఎట్లా? సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్. కొంచెం నాకు ఎప్పుడైనా కానీ ప్లీజ్ ఆన్సర్ ద కాల్, మెసేజ్ అయినా పెట్టు అని అంట. మ్యాక్సిమం అంతే అంట. కానీ ఎక్కువ ప్రతిదానికి వీ కాంట్ వీ కాంట్ డిస్టర్బ్ దెమ్ అని అనిపిస్తుంది. అంటే సినిమా అనేది కాదు, ఏదైనా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుంది. తలుపులు పెట్టేసుకొని లోపల పని చేసుకుంటూ ఉంటారు. దే డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్ అనమాట. ఒకసారి నైట్ అంతా పని చేస్తూ ఉంటారు కొంతమంది. సో యూ కాంట్ డిస్టర్బ్. మరి పిల్లల్ని చూసుకోవాలి, నేనే చూసుకోవాలా, నేనే చేసుకోవాలని అంటే సమ్వేర్ వీ హ్యావ్ టు క్రియేట్ అ బ్యాలెన్స్. వర్క్ నుండి బ్రేక్ దొరికినప్పుడు చాలా మంది ఫోన్స్ పట్టుకొని కూర్చుంటారు. అన్ని సోషల్ మీడియాలో వీడియోస్ స్క్రోల్ చేస్తూ బిజీ అయిపోతూ ఉంటారు. దాన్ని కూడా బిజీ కిందే లెక్కేసుకుంటున్నారు. బిజీ కాదు, అది రిలాక్స్ అవుతారు కావచ్చు. నేను కూడా పెట్టుకుంటా కొన్ని వచ్చి చాలా బాగుంటాయి చూసేదానికి. అసలు ఇప్పుడు ఇందాక కూడా ఒక 2 రీల్స్ చూసిన, చాలా బాగుంది, చాలా రీజువనేటింగ్ ఉండింది నాకు. అంటే మాట్లాడి కొంచెం ఏదో ఒక రిలాక్సేషన్ గా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. అంటే కంప్లీట్ గా అక్కడే స్పెండ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో కొంచెం. దేనికైనా అడిక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అడిక్ట్ అవ్వద్దు అంతే. కొన్నిటిని అడాప్ట్ చేసుకోవాలి, కొన్నిటికి ప్రతి దానికి. అవును, ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఒకటేసారి దానికోసం నువ్వు ఇన్ని అవర్స్ పని చేయాలంటే దట్స్ అ టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. ఇట్ వోంట్ వర్క్అవుట్. ప్రొడక్టివిటీ దెబ్బతింటది, క్వాలిటీ దెబ్బతినొచ్చు. సోషల్ మీడియాలోనే ఉంటే అది చూసుకోవడం అది మిస్టేక్ కాదంటారా? ఏం తప్పేం లేదు. అంటే నీ పని ఉన్నప్పుడు నువ్వు కూర్చొని చూసుకోవద్దు. కొంచెం బ్రేక్ దొరికినప్పుడు యూ వాంట్ జస్ట్ రిలాక్స్ అనమాట. పర్వాలేదు, ఎవరితో మాట్లాడవచ్చు. లేకపోతే సోషల్ మీడియా ఉంది, వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఇద్దరి దగ్గర ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. సో అంటే నాకేదో చెప్పాలని ఉండేది. సో ఆ టైంలో మనం కొంచెం అబ్బా ఏందబ్బా ఫోన్ ఎత్తుతలేరని ఒక ఇరిటేషన్ వస్తుంది కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి మనం ఏదైనా చూసుకొని యూ కెన్ డైవర్ట్ యువర్ మైండ్. ఇట్స్ అ వండర్ఫుల్ పీస్. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మ్యామ్, ఈ రోజుల్లో చాలా మంది అంటే వర్క్ లో బిజీ అంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, గిల్టీ ఫీలింగ్. సో వాళ్ళకి ఏం అంటే సజెషన్ ఏం చేస్తారు, ఏం సొల్యూషన్ చెప్తారు? అంటే చెప్పాలి, అంటే నేను బిజీ అయిపోయాను. ఇప్పుడు వెనకట మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చే వరకు అబ్బా అంటే ఇంట్లో టైం స్పెండ్ చేస్తలేను, ఎక్కువ అంటే పని అని ఉన్నాను అనేసి. అంటే ఆయనది చాలా ట్రావెలింగ్ కూడా ఉండేదన్నమాట. సో సినిమాకి పోతాము, అందరు రెడీగా ఉండండి అని అంటాడు, కానీ రాడు. మెనీ టైమ్స్ ఇట్ హెస్ హ్యాపెన్. టైంకి రాడు, మేమంతా రెడీగా కూర్చొనేది, టైంకి రాడనమాట. రాగానే ఆయన అయ్యో పని ఉన్నింది సారీ అనేది అన్నాడు. కోపానికి వచ్చి ఇంకా ఎక్కువ ఇది చేసేదన్నమాట. మేము సైలెంట్ అయిపోతాం అర్థం చేసుకొని. ఎస్పెషలీ మై మదర్ యూస్ టు బ్యాలెన్స్ అస్ అనమాట. అంటే మొన్న తరుణ్ది ఎట్లయిందనంటే వాడు అంటున్నాడు అనమాట, అమ్మ ఏవో చేస్తుంది పంపిస్తుంది, నేను చూడలేకపోతున్నాను, నాకు ఇంత స్ట్రెస్ అయిపోతుంది వర్క్ తోటి అట్లా అని అన్నాడు. ఆ మాట ఒకటే చాలని అనిపించింది నాకు, ఈవెన్ ఇఫ్ హీ డజంట్ సీ అనమాట. సో యూ హ్యావ్ టు జస్ట్ టెల్, ఓపెన్ అప్ అండ్ టెల్, ఓకే ఇది ఐ వాజ్ టూ బిజీ, నేను ఫ్యామిలీకి అన్ని టైం ఇవ్వలేదు అనేది ఆ రియలైజేషన్ కూడా రావాలి. ఎప్పుడైనా వస్తాడు వచ్చి చలోరా నువ్వు అన్నం తినకు, బయట పోదాం తిందాంరా అట్లా అని అంటాడు. మొన్న అట్లనే సినిమాకి పోయినాం అనమాట. అట్లా ఎప్పుడు వీలవుతుందో, ఎప్పుడు మనం ఎక్కువ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దు. వీలైనప్పుడు దే షుడ్ ఆల్సో గివ్ సమ్ టైం. అండ్ అది కూడా ఒక బ్యాలెన్సే క్రియేట్ చేసుకోవాలి అంతే. ఆ రియలైజేషన్ ఉంటేనే చాలు. స్కూల్ అనేసి నువ్వు స్కూల్ పిల్లలకే ఎక్కువ టైం ఇస్తున్నావు, నువ్వు నాకు ఎక్కువ టైం ఇవ్వని ఒకప్పుడు వాడనిదనమాట. అంటే వాడికి స్కూటీ మీద బాగా అనమాట నాకు అలవాటు. స్కూటీలో తీసుకొని పోవడం రావడం అనేది. అయితే స్కూల్లో అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ తర్వాత మాకు అక్కడ ఫీస్ట్ ఉండేది, లంచ్ అవన్నీ ఉండేదన్నమాట. మెల్లగా వాడిని బయట తీసుకొని వచ్చేసేది, మేమిద్దరం బయట తినేది చేసేది. ఎందుకంటే వాళ్ళ నాన్నకు బయట ఫుడ్ ఎక్కువ ఇష్టం ఉండకపోయేది, వాడిని తీసుకొని పోయేది. సో అంటే యూ ట్రై టు గివ్ సమ్ టైం అన్నమాట. ఇప్పుడు మేబీ అవన్నీ వాడు ఆ బ్రింగింగే కావచ్చు. ఇప్పుడు వాడు ఎక్కువ టైం ఇవ్వకపోయినా ఆ రియలైజేషన్ అయితే ఉంది కదా.
సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ బిహేవ్ విత్ దెమ్, ఎల్డర్స్ యాజ్ ఎల్డర్స్. మళ్ళీ వాళ్ళు కూడా అట్లనే మన దగ్గర రిఫ్లెక్ట్ అవుతారు అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ బ్యాలెన్స్ అన్నది అది ఇట్లా ఎక్కువైనా కష్టమే, ఇట్లా ఎక్కువైనా కష్టమే. మ్యామ్ చెప్పినట్టు వర్క్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం ఫ్యామిలీకి స్పెండ్ చేస్తే బాగుంటుంది బ్యాలెన్స్డ్గా అని చెప్పారు. సో అంతే కదా మ్యామ్? అవును, బోత్ ఇస్ ఇంపార్టెంట్. అంటే 2 కావాలంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. లేకపోతే ఒకటిని పెట్టుకొని హ్యాపీగా ఉండాలి అంతే. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.